వచ్చేసాం మా ఊరికి సానంపూడి. సింగరాయకొండకి పక్కనే ఉంటుంది మా ఊరు. మా ఊరి ఆంజనేయ స్వామి మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా ఇంటికి రాగానే పిల్లలకి బాగా హుషారు వచ్చేసి బాగా ఆడుకున్నారు వాళ్ళ తాతతోటి వాళ్ళ నాయనమ్మతోటి. మాకేమో నిద్ర వస్తుంది, వాళ్ళకేమో ఆడుకోవాలని ఉంది. ఇక తినేసి మళ్ళీ పిల్లలతో ఆడుకున్నారు. వాళ్ళకేం నిద్రపోయారు, మేము నిద్రపోలేదని చెప్పి మేమైతే వెళ్ళి పడుకున్నాం. ఇక తెల్లారితే భోగి మంటలు. ఆ చలికి ఆ మంచుకి చాలా కష్టమైపోయింది. భోగి మంటలు ఎగ్జైట్మెంట్ అవేవి మమ్మల్ని ఆపలేకపోయాయి. మా ఇంట్లో మేము అందరం పార్టిసిపేట్ చేసాము. చిన్న పెద్ద ఎవ్వరు తేడా లేకుండా అందరినీ లేపి భోగి మంటలు చూసేటట్టు. చూడండి పొగ మంచు ఎంత ఉందో అస్సలు ఏం కనిపించట్లా, పక్కిల్లే కనిపించట్లేదు. ఆ మంటలు లేకపోతే అది కూడా ఉండదు. అలా భోగి మంటలు అయిపోయాయో లేదో మా అత్తమ్మ కల్లారు చల్లేసింది. మేము ముగ్గులు వేసేసాం తోడికోడలం ఇద్దరం. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా. చూస్తున్న ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు.